తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రత్యేకంగా నిన్న సాయంత్రం రిలీజ్ అయిన సినిమా గురించి పొద్దునే ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకే ఒక చిన్న కారణం. దాన్ని నిన్న ఈ సినిమాని ఆదరించిన విధం, ఒక ఎంటర్టైనర్ని ఆదరించిన విధం ఇవన్నీ చూసి ఫస్ట్ ప్రేక్షక మహాదేవుళ్ళకి, అంటే వాళ్ళు లేకపోతే మేము లేము, ఆ ప్రేక్షకులకి మేము కృతజ్ఞత చెప్పుకోవడానికి మాత్రం ఇవాళ వచ్చాం. మిగతా దీని సక్సెస్ ఫంక్షన్లు అయ్యి ఉన్నాయి, అందులో ఎక్కువ మాట్లాడతాను. ఈ సినిమాకి మెయిన్గా డైరెక్టరు వాసు, అంటే మన హీరోను ఆయన మిత్రులు చాలా పెద్ద పాత్రగా పోషించిన, మ్యూజిక్ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన, ప్రొడక్షన్ వారు ఎంతో సపోర్ట్ ఇచ్చిన, పబ్లిసిటీకి మిగతా వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చిన, బ్యాక్ బోన్గా అందరూ ఉన్నా కూడా మెయిన్గా ఈ సినిమాకి మన హీరోను మిత్రుల్ని పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ వాసు హీరోలు. నేను కేవలం దీవెన మాత్రమే. 2 రకాల దీవెనలు ఉంటాయి. కాస్ట్ ఎక్కువైంది ఏంట్రా అని ఒక దీవెనలు ఉంటాయి, బాగా తీయండి అనే దీవెనలు ఉంటాయి, బాగా తీశారని అప్రిసియేషన్ ఉంటుంది. నేను అందుకని అందరినీ కలిసి గాలించుకొని మాకు ఇచ్చిన రెస్పాన్స్కి అందరికీ నమస్కారం చెప్పుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు. నిన్న పెయిడ్ ప్రీమియర్స్ పడడం జరిగింది, ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ థ్యాంక్స్ అండి, అందరూ ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇంకా ఇప్పటి నుంచి సినిమా కూడా చాలా బాగా ముందుకెళ్ళబోతుందని ఆశిస్తున్నాం. సక్సెస్ మీట్లో మాట్లాడాలండి, అందుకనే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చిన్న సినిమాని కాకుండా ఇంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. బన్నివాస్ గారు మాట్లాడాలి. నార్మల్ థియేటర్లో ప్రతిసారి మల్టీప్లెక్స్లో చూస్తూ ఉంటాం సినిమాని. ఫస్ట్ టైం ఒక సాధారణమైన నార్మల్ థియేటర్లో చూసినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమాకి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కామెడీతో కొట్టుపడేశారు సారు. So it was very happy to see that continuous fun element happening throughout the film. Last లో ఇచ్చిన ఎమోషనల్ వెయిటేజ్కి ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. కంగ్రాట్స్ టు అన్న డైరెక్టర్ గారికి అండ్ బన్నివాస్ గారికి, అందరికీ కూడా టీం అందరికి కూడా థ్యాంక్స్ సో మచ్ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. పేరు అంకిత్. నేను ఈ సినిమాలో హరి క్యారెక్టర్ చేశాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు బన్నివాస్ గారికి, అంజన్నకి అండ్ దెన్ అల్లు అరవింద్ గారికి, విద్యాకి చాలా థ్యాంక్ యూ. August 15th కోవిడ్ 2020 టైంలో జోహార్ అనే సినిమా రిలీజ్ అయింది. అక్కడే నా ప్రయాణం మొదలైందండి, లీడ్ యాక్టర్గా ఒక విధంగా. అది అల్లు అరవింద్ గారు August 15th ఆ రోజు ఆహాక్ తీసుకోవడంతో స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ ఈ August 15th అనే సినిమాతో థియేటర్స్లో అంతమందిని నవ్వించడానికి అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్స్ రియలీ బ్లెస్డ్. అంతమంది మా ఇద్దరు కామెడీకి నవ్వుతుంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ కిక్కే వేరు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరూ నిన్న షో ఎంజాయ్ చేసినట్టే ఇది ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రీచ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. అండ్ అవును, అండ్ yesterday I saw the response. It was really overwhelming. Thanks to Anji garu, Vasu sir and Allu Arvind sir. I'm really grateful to you and our co-producers and all my co-actors have done really well, and seeing that response in the theater just motivated us a lot, and we're really grateful for all of you. So thank you, and come watch our movie in the theaters and give us more love. Thank you.